ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వెంకటేష్. నేను మీకు ట్రేడింగ్ రిలేటెడ్ కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్మ్, నేను ఇప్పటి వరకు నాకు ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడింగ్‌లో. బట్ నేను అంతగా ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయలేదు. బట్ ఐ హావ్ మోర్ స్ట్రాటజీస్, మోర్ నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి. బట్ నేను ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాను, ఎక్కువ ప్రాఫిట్స్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు ఈ ఛానెల్ ఓపెన్ చేస్తున్నానంటే, నా ప్రాబ్లమ్స్ అంటే నేను ఏదైతే లైక్ మిస్టేక్స్ చేస్తున్నానో, నాలాగా చాలా మంది ఉండొచ్చు. ఓకే. అందువల్ల వాళ్ళకి ఇది ఒక డైవర్షన్ అనమాట. అంటే మీలో కొందరు చాలా వరకు ప్రాఫిట్స్ తీస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డేకొచ్చేసరికి ఎయిదర్ న్యూట్రల్ కావచ్చు, నెగెటివ్‌లోకెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కువ ట్రేడ్స్ వల్ల బ్రోకరేజ్ ఇలాంటియన్నీ అవి వాటెవర్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్‌లో ఒక 1000 ప్రాఫిట్ చేశారు. 10,000 క్యాపిటల్ తోటి. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి మీ కాడ ఆ 10,000కి 1000 అనేది ప్రాఫిట్ అయితే ఉండదు. అది ఏదైనా కానియండి. లైక్ మీరు మీ కాడ ఉండే స్ట్రాటజీ పర్ఫెక్ట్ అయ్యుండొచ్చు. మీ అనాలిసిస్ కావచ్చు, వేరే వాళ్ళ రికమెండేషన్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే. ఇవన్నీ మనం క్రాస్ చేసి వెల్తీగా లైక్ ఫైనాన్షియల్ వెల్తీగా ఉండాలి అంటే, ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే 100% సక్సెస్ అనేది ఉంటుంది. అది. బట్ ఇదేంది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. నా రియల్ అంటే లైక్ నాకు ఏం జరిగిందో ప్రాక్టికల్ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాలాగా చాలా మంది ఉండొచ్చు. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాఫిట్స్‌లోకి స్టార్ట్ అవుతారు. లైక్ మీ కాడ ఉండే నాలెడ్జే. నేను నా నాలెడ్జ్‌ని షేర్ చేస్తాను. మీరు మీ నాలెడ్జ్‌ని షేర్ చేయండి. దట్ టూ ఇప్పుడు నేను చేస్తున్న రీజన్ వచ్చేసి ఓకే. నేను చేస్తున్నాను ఈరోజు ప్రాఫిట్ నాకొక 3000 ప్రాఫిట్ వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి నా ప్రాఫిట్ అనేది నెగెటివ్‌కెళ్తుంది. లేదంటే బ్రోకరేజ్ 2000 అవుతుంది. 1000 ఎండ్ ఆఫ్ ద డే నా ప్రాఫిట్ అవుతుంది. ఇదంతా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఓవర్ ట్రేడ్స్. ఈ ఓవర్ ట్రేడ్స్‌ని నేను తగ్గించుకోవాలనే ఈ ఛానెల్ ఓపెన్ చేస్తున్నాను. నాలాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నేను డైవర్ట్ అవుతున్నాను. నేను వేరే వర్క్‌లో డైవర్షన్ తీసుకోలేకపోతున్నాను మార్కెట్ అవర్స్‌లో. లైక్ అందుకని నా మోటివ్ వచ్చేసి మన కాడుండే నాలెడ్జ్‌ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే 100% సక్సెస్ అనేది ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఫెయిల్యూర్ అన్నాడు గదా! అయితే ఎందుకు ఈ ఛానెల్ ఓపెన్ చేయడం అనేది. నా ఫెయిల్యూర్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. దీన్ని బేస్ చేసుకొని ఓకే. ఈ సిట్యుయేషన్‌లో ఇట్లా రియాక్ట్ అవ్వండి. అట్లా రియాక్ట్ అవ్వండి. ఓకే. దీనివల్ల నా ఫెయిల్యూర్స్ నేను చెప్పే టిప్స్ వల్ల మీలో ఒక్కరు సక్సెస్ అయినా గానీ నాకు చాలా హ్యాపీగా ఉంటది. అంటే నేను ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేయలేకపోతున్నాను. అంటే లైక్ ఇప్పుడు నాకు ఆడ నాలెడ్జ్ ఉంది. స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే. టైం ఉంది. అన్నీ ఉన్నాయి. బట్ ఎగ్జిక్యూషన్ అనేది లేదు. దీనివల్ల ఫెయిల్యూర్స్ అనేది నాకు ఫేస్ చేస్తూనే ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.